నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కరీంనగర్లో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ, కాల్పులు జరిపి సిబ్బందిని కట్టేసి చోరీ, నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు. తెలంగాణలో నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన, భూ సమస్యలు 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ. తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు, ఏకసభ్య కమిషన్ నివేదిక మేరకు తీసుకుంటామన్న భానుప్రకాష్ రెడ్డి. కాకినాడ కోనసీమ జిల్లాల్లో జోరు వాన, ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల అవస్థ, తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం. ఢిల్లీ వివేక్ విహార్లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం, ఏసీ పేలి 9 మంది సజీవ దహనం, 15 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. రేపు వెలువడనున్న 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు, ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు, భద్రత కట్టుదిట్టం చేసిన ఎన్నికల సంఘం. యుద్ధం ముగింపునకు ఇరాన్ 14 పాయింట్ల ప్రతిపాదన, 30 రోజుల్లో సమస్యల పరిష్కారానికి పిలుపు, పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందించిన టెహ్రాన్. కరీంనగర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే పీఎంజే జ్యువెలరీ షాపులకు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి నగలతో పరారయ్యారు. ఈ ఘటనలో 3 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఉదయం 11 గంటలకు బంగారం షాపు వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన 5 వ్యక్తులు వినియోగదారులాగా లోపలికి వెళ్లారు. జ్యువెలరీ షాపు సిబ్బందిని నగలు చూపించమని అడిగారు. సిబ్బంది ఆభరణాలు చూపిస్తూ ఉండగా ఒక్కసారిగా దుండగులు గన్తో బెదిరించారు. ఆపై సిబ్బందిని కట్టేసి కాల్పులు జరిపి నగలను దోచుకు వెళ్లారు. కాల్పుల్లో 3 సిబ్బంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు. తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక 2 వచ్చి అటువంటి సెక్యూరిటీ అటాక్ చేశారు. నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ దగ్గర గుంజుకొచ్చింది. బాత్రూమ్ మళ్ళీ బాత్రూమ్ దగ్గర గుంజుకొచ్చింది నన్ను. ఘటనా స్థలికి చేరుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం విచారణ చేపట్టారు. జ్యువెలరీ షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్ను గుర్తించారు. ఘటనా స్థలిలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకుని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. 11 ఆఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూజ్ కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్డ్. విషయం తెలుసుకుని పీఎంజే జ్యువెలరీ షాపు వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ గౌసాలంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పథకం ప్రకారమే దొంగతనం జరిగిందని భావిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. గాయపడిన వారికి చికిత్సను అందిస్తున్నారని, కొందరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు తెలిపారు. నిందితులు తెలుగు, హిందీ మాట్లాడుతున్నట్లు తెలిసిందన్నారు. దొంగతనం సమయంలో జ్యువెలరీ షాపు సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారని బండి సంజయ్ ప్రశంసించారు. వాస్తవానికి దీని దరిదాపులో మేము ఉన్నాము. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను, మాతో పాటు పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. అక్కడ
మేము వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ రాగానే రావడం జరిగింది. మరి పోలీసు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేశారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. వాస్తవానికి వాళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెలాఖరులోగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూ సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులమండ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి పాల్గొన్నారు. రాత్రి ఎన్ని గంటలైనా సరే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. లంచాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ చట్టం పేరుతో రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేసిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తూ రైతులకు వారి భూములపై హక్కులు కల్పిస్తోందని తెలిపారు. బాపట్ల జిల్లా నగరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించిందని చెప్పారు. వైసీపీ హయాంలో పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ ఫోటో వేసుకోవటం దారుణమని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. మీరు మీ వారసులకు లేకపోతే ఇంకొక అవసరానికి అమ్ముకునేటప్పుడు కానీ దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు లక్ష్యంతోనే ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తా ఉన్నాం. గత పరిపాలకుడు పాస్ బుక్లు ఇచ్చాడు, అతని ఫోటో ఎందుకంటే మనకు అవసరం. టెంపరీ స్కీమ్ ఏమైనా వస్తే ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటే అది వేరే విషయం. పక్కాగా మన ఇంట్లో పెట్టుకుని పాస్ బుక్ పెట్టుకునే దాని మీద అతని ఫోటో అంటే ఈ ఫోటోలో పిచ్చి అతని మనకి ఫ్రీగా ఇచ్చినట్టు మన భూమి అతని ఫోటో, కానీ అది క్వాలిటీ లేనటువంటి పాస్బుక్. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి మనోధైర్యం ఇచ్చే విధంగా, ఆత్మాభిమానంగా ఉండే విధంగా అద్భుతమైనటువంటి రాజముద్రతో మీకు ఉచితంగా ఈ పాస్బుక్ ఈ గవర్నమెంట్ ఇస్తా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపై చర్యలు తప్పవని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రకటించారు. దినేష్ కుమార్ కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్పై 6న జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీటీడీ నిబంధనలకు కూడా అప్పటి పాలక మండలి సడలించి సింఘాల్, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అందరూ పాపం చేశారని మండిపడ్డారు. స్వామివారి వద్ద అపచారం చేసిన అందరినీ చట్టపరంగా శిక్షిస్తామని భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమంలో ముఖ్యంగా స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి అసలు అది నెయ్యే కాదని చెప్పి పూర్తిగా కెమికల్స్ తో చేసినటువంటి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం పెట్టారని చెప్పి మనకు దినేష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈవో సింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. రాబో ధర్మకర్తల మండలి 6వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి వారి మీద ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సాధిస్తున్న ఘనతను జగన్ హయాంలో జరిగినట్లు వైసీపీ నేతలు సిగ్గు లేకుండా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని పార్టీల తలుపులు మూసుకుపోవడంతో విజయసాయిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వెంకన్న విమర్శించారు. విజయసాయిరెడ్డి డిజిటల్ మీడియా ప్రారంభించిన రోజే తాను కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త పార్టీ అని చెబుతున్న విజయసాయిరెడ్డి తన సొంత పార్టీ తరపున సర్పంచ్గా గెలిచినా తాను రాజకీయాలు వదిలేస్తానని బుద్దా వెంకన్న సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి అనగా చంద్రబాబు నాయుడు గారు అక్కని చేర్చుకుంటారనుకున్నారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళారు. ఏ పార్టీ కూడా డోర్లు తీసుకోపోగా విజయసాయిరెడ్డిని చూసి డోర్లు క్లోజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడావు, మాట వస్తే మళ్ళీ డిజిటల్ మీడియా పెడతాను, పేపర్ పెట్టు ఎవరొద్దంటారు. విజయసాయిరెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా
ప్రారంభం చేస్తా. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి లేనిపోయి కానీ అందులో మాట్లాడావనుకో, లేదా మాట్లాడిచ్చేవే అనుకో, దానికి కౌంటర్గా ఉంటే మా డిజిటల్ మీడియాలో కూడా వస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రికార్డు స్థాయిలో 92.47% పోలింగ్, టీఎంసీ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. 294 అసెంబ్లీ స్థానాలకు గాను 293 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాల కారణంగా పోలింగ్ను ఈసీ రద్దు చేసింది. అక్కడ ఈ నెల 21న రీపోలింగ్, మే 24న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కోల్కతాలోని 11 నియోజకవర్గాలకు గాను 5 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందన్న టీఎంసీ ఆరోపణలను ఈసీ ఖండించింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీలతో పాటు 3 అంచెల భద్రత, 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లు, 77 మంది పోలీస్ అబ్జర్వర్లను రంగంలోకి దించామని తెలిపింది. క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న వారిని కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలని ఈసీ ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించింది. అసోంలో 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 126 స్థానాల్లో తలపడిన 722 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. ఈసారి బరిలో 59 మంది మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 86% మేర ఓటింగ్ నమోదు కావటం అటు అధికార పక్షంలోనూ ఇటు విపక్షాల్లోనూ ఉత్కంఠను రెట్టింపు చేస్తోంది. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 25 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు 93 కంపెనీల రాష్ట్ర సాయుధ పోలీసులను కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. అదనంగా 85 అసాల్ట్ గ్రూపులను రంగంలోకి దింపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్ల వరకు తరలించేందుకు 800 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. దక్షిణాదిలో ఎర్రకోటగా పేరొందిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన 883 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 140 మంది రిటర్నింగ్ అధికారులు, 1340 అదనపు రిటర్నింగ్ అధికారులు, 4000కు పైగా మైక్రో అబ్జర్వర్లతో సహా 15464 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో పాటు 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఫలితాల అనంతరం ఎలాంటి ఘర్షణలు జరగకుండా కేరళ వ్యాప్తంగా నిఘాను పెంచారు. అటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా 234 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈటీపీబీఎస్ విధానంలో వచ్చిన ఓట్లను లెక్కించేందుకు మరో 240 హాళ్లు కేటాయించారు. మొత్తం 3324 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ ఏకంగా 125,000 మందితో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. మొదటి అంచెలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పోలీసులు, రెండవ అంచెలో కౌంటింగ్ కేంద్రం ద్వారాల వద్ద సాయుధ పోలీసులుంటారు. మూడవ అంచెలో కౌంటింగ్ హాళ్ల లోపల స్ట్రాంగ్ రూమ్ల వద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పహారా ఉంటుంది. చరిత్రలో తొలిసారిగా అనధికారిక వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఈసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఇంతకు ముందు చేసిన ప్రతిపాదనకు 14 పాయింట్లతో కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ ద్వారా అమెరికాకు ఈ ప్రతిపాదనను ఇరాన్ పంపింది. ఇందులో 30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకొని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అయితే ఇరాన్ మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగింపునకు అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు తాజాగా ఇరాన్ కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు ఇరాన్ పంపినట్టు టెహ్రాన్ మీడియా తెలిపింది. ఇందులో 14 పాయింట్లను ఇరాన్ ప్రస్తావించింది.
30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకుని యుద్ధానికి శాశ్వతంగా ముగింపు ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ సమీపంలోని అమెరికా దళాలు వెనుదిరగాలని పేర్కొంది. భవిష్యత్తులో మళ్లీ సైనిక చర్యకు దిగబోమని గ్యారంటీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. హొర్మోజ్లో అమెరికా దిగ్బంధనం ఆపడంతో పాటు వివిధ దేశాల్లో ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్పై విధించిన ఆంక్షల ఎత్తివేత, యుద్ధం వల్ల ఇరాన్కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలని ఇరాన్ కోరింది. హొర్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై తమ నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకైనా యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తేల్చి చెప్పింది. బాల్ ఇప్పుడు అమెరికా కోర్టులో ఉందని, ఏది కావాలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి కాజిం ఘరీబాబాదీ ప్రకటన చేశారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం దౌత్యపరమైన చర్చలు లేదా యుద్ధం అనివార్యమైతే దానికి కూడా ఇరాన్ సిద్ధంగా ఉందని ఘరీబాబాదీ హెచ్చరించారు. ఇరాన్తో ప్రస్తుతం నిలిచిపోయిన యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి టెహ్రాన్ పంపిన కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ ప్రతిపాదనలోని అంశాలను పరిశీలించి త్వరలోనే వివరాలు తెలియజేస్తానని చెప్పారు. అయితే గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి చేసిన హానికి ఇరాన్ ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి ఈ ప్రణాళిక ఆమోదించేలా ఉంటుందని తాను అనుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధాన్ని విమర్శించినందుకు జర్మనీలో ఉన్న తమ దళాల్లోని 5,000 మంది సైనికులను ఉపసంహరించుకోవాలన్న అమెరికా నిర్ణయంపై జర్మనీ స్పందించింది. అమెరికా ఇలా చేస్తుందని ముందే ఊహించామని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. ఐరోపాలో, ముఖ్యంగా జర్మనీలో అమెరికా సైనికులు ఉండటం తమతో సహా అమెరికాకు కూడా ముఖ్యమా అని చెప్పారు. జర్మనీలో మొత్తం 36,000 మంది అమెరికా సైనికులు ఉండగా ప్రస్తుతం 5,000 మందిని వెనక్కి పిలుస్తున్నామని, ఆ సంఖ్య మరింత పెరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకోవాలని జర్మనీ నిర్ణయించింది. జీడీపీలో 3.1% రక్షణ రంగం కోసం వెచ్చిస్తామని తెలిపింది. భద్రత కోసం ఐరోపా ఇక సొంతంగా సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చిందని జర్మనీ రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా దళాల ఉపసంహరణ నాటో కూటమిలో చిచ్చు పెట్టింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాహ్య శత్రువుల కంటే అంతర్గత విచ్ఛిన్నమే కూటమికి పెద్ద ముప్పని పోలాండ్ హెచ్చరించింది. ట్రంప్ నిర్ణయం పూర్తి వివరాల్ని అర్థం చేసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నామని నాటో తెలిపింది. 6 ఏళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్తో పోరాడి ప్రస్తుతం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలైన శరణ్య అనే బాలికను మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. అప్పట్లో కేటీఆర్ సొంత ఖర్చులతో శరణ్యకు చికిత్స చేయించారు. తన ప్రాణాలు కాపాడిన కేటీఆర్ను కలిసిన ఆ బాలిక తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్లో ప్యారడైజ్ బాలరాయ్ ప్రాంతానికి చెందిన కె నారాయణ రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య 2019లో బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. చికిత్సకు 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద దంపతులు బంధువులు కేటీఆర్కు ఎక్స్ ద్వారా సమస్యను తెలియజేశారు. వెంటనే కేటీఆర్ తన బృందం సాయంతో ఖరీదైన వైద్య చికిత్సను ఉచితంగా చేయించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన శరణ్య ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. ఇవాళ నందినగర్లో కేటీఆర్ను కలిసి తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది. శరణ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణలో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, గన్నీ బ్యాగుల కొరతపై నిర్మల్ జిల్లా మామడ మండలం కమల్కోట్, కొత్తూరు గ్రామస్తులు నిరసన తెలిపారు. పొన్కల్, కమల్కోట్ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. అకాల వర్షాలతో పంట తడిసిపోతుందనే భయం తమను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ కిషోర్, ఆర్డీఓ రత్నకళ్యాణి రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం మెట్లకుంట గ్రామ రైతు వేదిక వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల రోజులుగా వడ్లు తీసుకోమని తిరుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదన్నారు. వర్షానికి పంట తడిసి నష్టపోతున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ వరకు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రాబో 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
నేడు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములకు అవకాశం ఉందని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 100కు పైగా మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని వివరించింది. తెలంగాణలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. వచ్చే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి 3 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసి భారీ ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. కాకినాడ సహా గ్రామీణ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కాకినాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి నీళ్లు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది. అంబాజీపేట, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడి కుదురు, అమలాపురం ప్రాంతాల్లో వానలు పడ్డాయి. చేతికి వచ్చిన వరి పంట వర్షానికి దెబ్బతినే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మార్కాపురం జిల్లాలోని పలు చోట్ల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం బెస్తవారిపేట మండలం నేకునంబాద్ గ్రామంలో సోదాలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 21 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఎర్రగొండపాలెం భవానీ కాలనీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని ఒక ఆటో, 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ మీర్పేట్లో ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కారులో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేశాడు. అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా బైక్ వాహనదారుడు జిలానీ ఆపేందుకు ప్రయత్నించాడు. కారును ఆపకుండా జిలానీ బానెట్పై ఉండగానే సుమారు 2 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద స్థానికులు అడ్డుకోగా డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు. ప్రమాదంలో జిలానీ కుమారుడు ఫైసల్ తీవ్రంగా గాయపడటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. భారీగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా కక్షిదారులకు సకాలంలో త్వరగా న్యాయం అందించేందుకు అదనపు కోర్టులు దోహదపడతాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులన్నారు. న్యాయ సేవలు మరింత విస్తృతం చేసేందుకు వీలుగా విశాఖకు నూతనంగా మంజూరైన 3 అదనపు కోర్టులను న్యాయమూర్తులు ప్రారంభించారు. విశాఖ జిల్లా కోర్టు సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ రవినాథ్ తిల్హరి పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సామాన్యులకు న్యాయం మరింత చేరువవుతుందని న్యాయమూర్తులు ఆకాంక్షించారు. ఢిల్లీలోని వివేక్ విహార్లో ఈ తెల్లవారుజామున ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి సహా 9 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలను సహాయక సిబ్బంది భవనం నుంచి వెలికితీసి పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని 2, 3, 4వ అంతస్తుల్లో ఉన్న ప్లాట్లలో భారీగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 12 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారని చెప్పారు. మంటలను ఆర్పే క్రమంలో భవనం లోపల చిక్కుకున్న సుమారు 15 మందిని రక్షించినట్లు తెలిపారు. వీరిలో స్వల్పంగా గాయపడిన 2ని మెరుగైన చికిత్స కోసం గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించామన్నారు. ఓ ప్లాట్లో ఏసీ పేలుడు వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీడియాలోని కొన్ని వర్గాలు బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయని, ఎవరైనా ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం వారిని టార్గెట్ చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. స్వతంత్ర మీడియాను శిక్షిస్తామని, విధేయతకు ప్రతిఫలం దక్కుతుందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రపంచ మీడియా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖర్గే ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో భారత్ స్థానం 2014 నుంచి తగ్గుతూ వస్తోందన్నారు. బీజేపీ హయాంలో ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో భారత్ స్థానం స్థిరంగా తగ్గుతూ 157కు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా గొంతు నొక్కేందుకు రాజ్యాంగ సంస్థలను బీజేపీ ఆయుధాలుగా వాడుకుంటుందని ఖర్గే ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో వాటర్ ట్యాంకుపై పిల్లలు చిక్కుకున్న ఘటనలో భారీ ఉత్కంఠకు తెరపడింది. వాటర్ ట్యాంకుపై చిక్కుకున్న 2 పిల్లలను భారత వాయుసేన హెలికాప్టర్తో కాపాడింది. ఒక రోజంతా నీటి ట్యాంకుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ చిన్నారులు హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా కిందికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధార్థ నగర్లో నిన్న రీల్స్ చేసేందుకు 5 బాలురు ఒక ఎత్తైన నీటి ట్యాంకుపైకెక్కారు. వీరిలో 3 కిందకు దిగేందుకు యత్నించగా మెట్లు కూలి ఒకరు మృతి చెందారు. 2 గాయపడ్డారు. మిగతా 2 వాటర్ ట్యాంకు పైనే ఉండిపోయారు. దాదాపు 24 గంటల పాటు ఆహారం నీరు లేకుండా వారు ట్యాంకు పైనే చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పిల్లలను కిందకు దించేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారతీయ వాయుసేనకు సమాచారం ఇవ్వగా ఓ హెలికాప్టర్ను సహాయక సిబ్బందిని పంపింది. ఐఏఎఫ్ సిబ్బంది ఓ తాడు సాయంతో చిన్నారులను జాగ్రత్తగా హెలికాప్టర్లోకి ఎక్కించి వేరే ప్రాంతంలో ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులకు పిల్లలను అప్పగించారు. ముఖ్యాంశాలు మరొకసారి. కరీంనగర్లో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ, కాల్పులు జరిపి సిబ్బందిని కట్టేసి చోరీ, నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు. తెలంగాణలో నెలాఖరులోగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు, మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన, భూ సమస్యలు 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ. తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు, ఏకసభ్య కమిషన్ నివేదిక మేరకు తీసుకుంటామన్న భానుప్రకాష్ రెడ్డి. కాకినాడ కోనసీమ జిల్లాల్లో జోరు వాన, ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల అవస్థ, తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం. ఢిల్లీ వివేక్ విహార్లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం, ఏసీ పేలి 9 మంది సజీవ దహనం, 15 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. రేపు వెలువడనున్న 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు, ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు, భద్రత కట్టుదిట్టం చేసిన ఎన్నికల సంఘం. యుద్ధం ముగింపునకు ఇరాన్ 14 పాయింట్ల ప్రతిపాదన, 30 రోజుల్లో సమస్యల పరిష్కారానికి పిలుపు, పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందించిన టెహ్రాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.